నమస్తే CH9 టీవీ న్యూస్కి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్. స్నేహితులే కాలయముడై ప్రాణం తీశారు. వివరాల్లోకి వెళితే తిరువన్నామలై బాగాయం చేతుపట్టు తాలూకా పరిధిలోని బాగాయం పోలీస్ స్టేషన్లో ఒక తండ్రి తన కుమారుడు కనిపించట్లేదంటూ ఫిర్యాదు చేయడంతో కలకలం రేపింది. సూసైడ్ నగర్ పోస్ట్ పత్యావరం ప్రాంతానికి చెందిన ఎస్ ఆనందన్ పశ్చిమ ఆరణి పంచాయతీ యూనియన్ కార్యాలయంలో ఉపవలయ అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్నాడు. ఆయన కుమారుడు డెనీ వలర్సన్ 19 వయసు, వేలూరులో ఉరుసు కాలేజీలో BA డిఫెన్స్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. 1వ తేదీ న్యూ ఇయర్ రోజున, నూతన సంవత్సరం రోజున ఇంటికి వచ్చి డెనీ వలర్సన్ అదే రోజు తిరిగి వేలూరుకు వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం కలిగిందని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలో కుమారుడు ద్విచక్ర వాహనాన్ని అతని స్నేహితుడు కార్యాలయంలో వదిలి వెళ్లడం అనుమానాలకు దారితీసిందన్నారు. కుమారుని ఆచూకీ లభించకపోవడంతో భార్య మరియు పెద్ద కుమారుడు కలిసి బాగాయం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసులు నమోదు. వేలూరులో విద్యార్థి అత్యుత్సవం కేసులో హత్య కుట్ర కోణంలో దర్యాప్తు. డెనీ వలర్సన్ మిస్సింగ్ కేసులో స్నేహితుడు కిషోర్ కన్నన్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. NCC క్యాంప్ నేపథ్యంలో హత్యకు ముందే ఇతను రాడు, ఉలి సిద్ధం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బాగాయం పోలీస్ స్టేషన్. డెనీ వలర్సన్ అనే విద్యార్థి అదృశ్యమైనట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు బాగాయం పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 2/2026 మ్యాన్ మిస్సింగ్ కింద కేసు నమోదు చేయబడింది. దర్యాప్తులో భాగంగా వేలూరు సాయినాథపురం పొన్నియమ్మన్ కోయిల్ వీధిలో సరస్వతి నివాసం 3వ అంతస్తులో గది తాళం వేసి ఉండటం, అనుమానితులైన కిషోర్ కన్నన్ పాదసారథుల ప్రవర్తనపై అనుమానాలు రావడంతో వారిని విచారించగా కీలక సమాచారం లభించింది. కిషోర్ కన్నన్ ఇచ్చిన వాగ్మూలం ప్రకారం డెనీ వలర్సన్ కాలేజీ అనుచిత ప్రవర్తించడంతో హెచ్చరించినప్పటికీ మార్పు రాకపోవడంతో, అలాగనే చెన్నై ఎయిర్ఫోర్స్ స్టేషన్లో జరగనున్న NCC క్యాంప్ నేపథ్యంలో హత్యకు కుట్ర పన్నినట్లు వెల్లడైంది. ఇందుకోసం సెంట్రింగ్, ఇనుప రాడ్డు మరియు పదునైన ఉలి సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది.